నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. గంటావూరు గ్రామంలో వెలిసిన గ్రామదేవత గంగమ్మ తల్లిని పొలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి సతీమణి శ్రీమతి రేణుకారెడ్డి మంగళవారం భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ మురుగన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యుల సంక్షేమం, ప్రజల సుభిక్షం, ప్రాంత అభివృద్ధి కోసం అమ్మవారిని ప్రార్థించినట్లు రేణుకారెడ్డి తెలిపారు. గ్రామ ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్థానికులతో ఆత్మీయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ దేవత గంగమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆమె ఆకాంక్షించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆలయ మర్యాదలతో సన్మానించారు. జాతరకు వచ్చినటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యం సఫలీకృతం చేయడానికి ఎంతో కృషి చేసినటువంటి కమిటీ సభ్యులకు కానివ్వండి, చైర్మన్ గారు, అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు, అలాగే అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే ఇక్కడ భక్తులకు ఎటువంటి సౌకర్యం కలిగించకుండా చూసుకోవాల్సింది కూడా నేను వారిని కోరుకుంటున్నాను. అలాగే శాంతి భద్రతలు పెంచాలని, ఎటువంటి అల్లర్లు కూడా తానివ్వకుండా చూసుకోవాలని పోలీస్ అధికారులు కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఈరోజు మనం నియోజకవర్గ మన ఎమ్మెల్యే అమరన్న గారు, సత్యమణి గారు మేడం గారు కూడా ఈరోజు వచ్చి దర్శనము చేసుకున్నారు. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అమరాన్ని పిలిచినాము, అమరాన్ని ఏడ బయట పని ఉంది, మేడం గారు వస్తారని చెప్పినారు. మేడం గారు వచ్చిన దానికి మా కమిటీకి చాలా సంతోషంగా ఉంది. మేడం గారు వచ్చి అమ్మవారి దర్శనం చూసుకొని, అన్ని గుళ్ళు దర్శనం చూసుకొని, అమ్మవారి అలంకారం కూడా బాగుందని కూడా చెప్పినారు. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మేడం గారు వచ్చిన దానికి మా కమిటీ తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. एवं विशेषेण विशिष्टायामस्यां श्रीमाता